ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ ఫ్రై ఫస్ట్ ఉప్పు వేసుకొని నీళ్ళు పెట్టి నానబెట్టాలి కాసేపు. ఉప్పులో నానబెట్టుకుంది ఇలా వచ్చిందండి. పసుపు, కారం, ఉప్పు ముందుగా కలిపి పెట్టుకొని నానబెట్టాలి. ఫ్రిడ్జ్లో 1 గంట నానబెట్టాలి. ఈ 3 ఇలా కలపాలి, బాగా కలపాలి. కలిపి ఫ్రిడ్జ్లో నానబెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టింది ఇట్లా వచ్చింది. తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి 3 వేసేస్తున్నా. తర్వాత మసాలా నేను చిన్నులపాయలు అవన్నీ కలుపుకున్న మసాలా పౌడర్ వేసాను. ధనియాలు, పెప్పరు, బ్లాక్ పెప్పరు ఇవన్నీ కలిపిన పౌడరు వేసాను. తర్వాత 2 ఎగ్స్ కొట్టుకున్నాను. 2 ఎగ్స్ వేసేసాను. తర్వాత కార్న్ పౌడరు 4 స్పూన్స్ వేసాను. తర్వాత పెరుగు 2 స్పూన్స్ వేసాను. ఇవి క్రిస్పీగా స్మూత్గా వస్తుంది. ఇట్లా కలపాలన్నమాట. బాగా కలిపి ముందే కానీ కారం, పసుపు, ఉప్పు కలుపుకున్నాను కాబట్టి ఇవన్నీ కలిపి ఒక 10 నిమిషాలు అలా ఉంచి నూనెలో వేసుకోవాలి. ఇగోండి, నిమ్మరసం వేసుకోవాలండి. తర్వాత నిమ్మరసం వేసుకొని పెట్టుకున్నానండి బాండీలో. ఇప్పుడు వేడెక్కింది. ఇది కొద్ది సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోద్ది. ఇలా వేసేయండి. ఒక్కోటి ఇలా వేసేసుకోండి గరిటెతో. అయిపోయిందండి. ఇలా వస్తుంది ఫ్రై. క్రిస్పీగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.